చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు రెండో వారం కూడా కంటిన్యూ అయిపోయాయి, మూడో వారంలోకి ఎంటర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇంధనానికి సంబంధించి ధరలు విపరీతంగా పెరిగాయి. మన దేశంలో అయితే గ్యాస్ కష్టాలు కూడా మొదలైపోయాయి. బట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. భారతదేశానికి సంబంధించి 20 లక్షల కోట్ల నష్టం వచ్చినట్టుగా మార్కెట్ అంచనా వేస్తోంది. ఎంతకాలం యుద్ధం కొనసాగుతోంది, ఎంత నష్టం జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రైనా. హలో అండి, నమస్తే. సో మనం గత వారం మాట్లాడుకున్న దానికి ఇప్పటికీ కూడా ఇంకా ఎక్కువ యుద్ధం అనేది తీవ్రత కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నష్టాలు అనేవి ఉన్నాయి. ఓవరాల్గా మన భారతదేశంలోనే 20 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ నష్టం అంటే ప్రపంచమంతా ఎలా ఉంది, ఎంత ఇంపాక్ట్ చూపిస్తోంది యుద్ధం? కవిత గారు, యుద్ధము దాదాపు స్టార్ట్ అయ్యి 2 వారాలు దాటింది. మీరు చెప్పినట్టుగా 3వ వారానికి ఎంటర్ అవుతున్నాం. ఈరోజు 28 ఫిబ్రవరి నుండి మార్చ్ 14కి చూసుకున్నట్టయితే 2 వారాలు దాటిపోయింది. ఈ 2 వారాలలో ఎలాంటి దేశాలు ఎంత సఫర్ అయ్యాయి, మనం ఓవరాల్ లాస్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అని చూసుకున్నట్టయితే ఫస్ట్ భారతదేశానికి వద్దాం. భారతదేశంలో $200 బిలియన్ నష్టం జరిగింది జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. అంటే మనకు స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ దాదాపు 1300 పాయింట్లు నష్టపోయింది. ఒక్క రోజులోనే 829 పాయింట్స్ నష్టం జరిగింది. ఆ నష్టం జరిగినప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, ఇప్పుడు సపోజ్ మీకు L&T అదొక కంపెనీ, మహేంద్ర, కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా, అల్ట్రాటెక్ అట్లాంటివి కూడా పెద్ద మొత్తంలో, బజాజ్ ఇట్లాంటి కంపెనీస్ చాలా పెద్ద మొత్తంలో నష్టపోయినాయి. సో ఈ నష్టము జరిగినప్పుడు ఇది అంటే కంపెనీస్ పరంగా చూసుకున్నట్టయితే నష్టం జరిగింది. స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నట్టయితే పెద్ద మొత్తంలో మనకు నష్టం జరిగిందనమాట. అసలు సామాన్యుని మీద ఎలా పడింది అని చెప్పి చూసుకున్నట్టయితే ఇరాను మన భారతదేశం బార్డర్, ఇప్పుడు కాశ్మీర్ పాయింట్లో తీసుకున్నట్టయితే ఇరాన్ అక్కడ కాశ్మీర్ పాయింట్ నుండి ఇరాన్ 3000 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశము, అక్కడ జరిగే యుద్ధము మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందని ఓవరాల్గా చూసినట్టయితే కవిత గారు, ఇప్పుడు మన షిప్పులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి షిప్పులు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్న విషయము, హర్మూజ్ జలసంధిని దాటుకొని మన షిప్పులు రావాలి ఇక్కడికి. అక్కడ 28 షిప్పులు, భారతదేశానికి సంబంధించిన 28 షిప్పులు స్టక్ అయిపోయినాయి. ఒకటి వెస్ట్ సైడ్లో 24, ఈస్ట్ సైడ్లో 4 షిప్పులు, దాదాపు 800 సెయిలర్స్, మన భారతదేశానికి సంబంధించిన సెయిలర్స్ అక్కడ స్టక్ అయిపోయారు. ఇప్పుడు ఆ షిప్పులు మనకు వచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఒక 19 నుండి 20 షిప్పుల వరకు ఇజ్రాయిల్ యొక్క ఇస్లామిక్ ఆర్మీ ఏదైతే, మన ఇరాన్ ఇస్లామిక్ ఆర్మీ ఏదైతే ఉందో, రెవల్యూషనరీ ఆర్మీ గార్డ్స్, వాళ్ళు దాదాపు ఒక 19 నుండి 20 షిప్పులను అటాక్ చేసి ధ్వంసం చేశారు. దానిలో థాయిలాండ్ షిప్ కూడా ఉన్నది, మయూరి అని చెప్పి ఒక థాయిలాండ్ షిప్ ఉన్నది. అట్లా రకరకాల దేశాలకు సంబంధించిన షిప్పులు నష్టపోయాయి, కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయినాయి అవి. సో ఇట్లా మనం ఓవరాల్గా చూసినట్టయితే ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అని చూసుకున్నట్టయితే, ఇప్పుడు అక్కడ మనకు వచ్చేటువంటి ఆయిల్ ట్యాంకర్లు, ఎల్పిజి న్యాచురల్ గ్యాస్ కావచ్చు, అది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కావచ్చు, అవన్నీ కూడా అక్కడ స్టక్ అయిపోయారు. ఆ సప్లై చైన్ డిస్రప్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ యొక్క ఆయిల్ యొక్క ధర అనేది $100 టచ్ అయిపోయింది. మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా 80-85 మధ్యలో ఉన్నటువంటిది ఒక 1 వీక్ లోపల $15-20 పెరిగిపోయింది. అది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ యొక్క బ్యారెల్ ప్రైస్ పెరిగినప్పుడు మన భారతదేశంలో కావచ్చు, వేరే ప్రపంచ దేశాలు, అన్ని దేశాలకు కూడా ఆయిల్ ప్రైసెస్ పెరుగుకుంటూ పోతాయి. ఈ ఆయిల్ ప్రైస్ పెరిగిందంటే ఎలక్ట్రిసిటీ ప్రైస్ పెరిగిపోతుంది, ట్రాన్స్పోర్ట్ ప్రైస్ పెరిగిపోతుంది, ఇవన్నీ పెరిగినప్పుడు ఫుడ్ ప్రైస్ పెరిగిపోతుంది. సో ఇది ఒకదానికొకటి, ఇది మనకు ఏమంటారు దాన్ని, స్పైరలింగ్ ఇన్ఫెక్షన్స్ లాగా అనమాట. ఇది మన దగ్గరే ఉందా, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మనది పెద్ద దేశం కాబట్టి మనం పెద్ద మొత్తంలో ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఆయిల్ ఇంపోర్ట్, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, 85% ఆఫ్ ద ఆయిల్ మనము బయట నుండి కొనుక్కుంటున్నాం. మనకు 100 లీటర్లు అవసరమైతే 85 లీటర్లు మనం బయట నుండి కొనుక్కుంటున్నాం, 15 లీటర్లు మాత్రమే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం.
అంటే ఇంత పెద్ద దేశము, ఇంత పెద్ద మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ మనకు అవసరం పడుతుందన్నమాట. అంత పెద్ద ఇంపోర్టేషన్ మనము డిపెండ్ అయి ఉన్నటువంటి దేశం మన మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. చిన్న చిన్న దేశాలు ఇప్పుడు సోమాలియా ఉందనుకోండి, సోమాలియా కావచ్చు, లేకపోతే బుర్కినా ఫాసో కావచ్చు, ఆఫ్రికా దేశాల్లో చూసుకున్నట్టయితే చిన్న చిన్న ఇప్పుడు నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇట్లాంటి దేశాలను, మాల్దీవ్స్ కావచ్చు, ఆ దేశాల మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాకపోతే కొంచెం తక్కువ మొత్తంలో పడుతుంది. ప్రజలు తక్కువ ఉన్నారు, వాళ్ళ అవసరాలు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే కవిత గారు, ఎల్పిజి కానివ్వండి, ఎల్ఎన్జి కానివ్వండి, అక్కడ స్టక్ కావడం వల్ల మనకు ఇక్కడ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు వాళ్ళు పెంచేశారు, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశారు. ఇప్పుడు పెంచినా కూడా ఆ పెంచిన ధర కొనుక్కుందామనంటే కూడా దొరకలేని పరిస్థితిలో ఉందన్నమాట. క్రైసిస్ అంతా కనిపిస్తుంది, క్రైసిస్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది, మన కళ్ళకు కనిపించేట్టుగా కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టుగా. అక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మనం ఒకసారి ఆర్డర్ చేసాం అనుకోండి, ఒక రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర గ్యాస్ సిలిండర్ యూజ్ చేసే రెసిడెంట్? 300 మిలియన్లు, అంటే 30 కోట్ల మంది గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తున్నాం మన దగ్గర. ఈ 30 కోట్ల మంది పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు మనం 2 రోజులలోనో 3 రోజుల్లోనో, ఇప్పుడు మన ఆర్డర్ ఈరోజు చేస్తే 2-3 రోజులలో మనకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తుండేది. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. అది 3 వారాలు పట్టచ్చు, ఇంకొక ఎక్కువ పట్టచ్చు, 25 రోజులు పైన పట్టచ్చు. 25 రోజులలో గ్యాస్ అయిపోయిన వాడు ఎట్లా వంట చేసుకుంటాడు? అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు, మన దగ్గర ఫుడ్ ఇండస్ట్రీ ఉంది. దాదాపు 6 లక్షల కోట్ల పైన, 6.6 లక్షల కోట్ల పైన ఆదాయం జనరేట్ చేసే ఫుడ్ ఇండస్ట్రీ ఉంది మన దగ్గర. అది చిన్న చిన్న రెస్టారెంట్స్ కావచ్చు, పెద్ద మెగా రెస్టారెంట్స్ కావచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో కుక్ చేయకుండా బయట ఫుడ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా చాలా విపరీతంగా పెరుగుకుంటూ వచ్చింది. వీళ్ళందరూ బయట తినేవాళ్ళు ఉన్నప్పుడు, బయట తినేవాడు ఎట్లా, వాడు ఆ రెస్టారెంట్లు, ఈ కుకింగ్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లా కుక్ చేస్తున్నారు? 90% ఆఫ్ ది కుకింగ్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఎల్పిజి గ్యాస్ యూజ్ చేస్తున్నారు. ఆ 90% యూజ్ చేసినప్పుడు, ఇప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగా అది రెసిడెంట్స్ మీద, అంటే సామాన్యుడి మీద, కామన్ మ్యాన్ మీద 60 రూపీస్ పెంచితే మామూలు బిజినెస్ మ్యాన్ మీద దాదాపు 115 రూపీస్ పెంచారు. ఆ పెంచినా కూడా 90% ఆఫ్ దెమ్ దే ఆర్ యూజింగ్ ఓన్లీ ఎల్పిజి సిలిండర్స్. ఇప్పుడు అక్కడ గ్యాస్ సిలిండర్ లేవు అసలు. వాడి పరిస్థితి ఇప్పుడు 90% ఆఫ్ దెమ్ అంటే వాడు ఎలా, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నాడు. పట్టణాలలో ఎక్కడ వాడికి ప్లేస్ ఉంటుంది చెప్పండి? కట్టెల పొయ్యి పెట్టి, కట్టెల పొయ్యి మీద కుక్ చేసి, అంత పెద్దలో కుక్ చేయడానికి ఎంత టైం పడుతుంది? తర్వాత రిసోర్సెస్ కూడా అంత పెద్ద మొత్తంలో కట్టెలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు పెద్ద మొత్తంలో వండుకుంటూ వచ్చాయి. అంటే సామాన్యుని మీద ఒక సైడు, కార్పొరేట్ ఇండస్ట్రీ మీద, ఇప్పుడు సపోజ్ స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఫుడ్ ఇండస్ట్రీస్ కూడా పెద్ద మొత్తంలో కస్టమర్స్ వెళ్ళి అక్కడ కూర్చొని ఏం తినకుండా వచ్చిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది జరుపుకుంటూ వచ్చింది, అది భారతదేశం మీద. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే కవిత గారు, ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికాలో ఎంత నష్టం జరిగింది? అమెరికన్స్ వాళ్ళు, మేము వారు ఫినిష్ చేసినామని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. మేము వారాలు కంప్లీట్ చేసిన, ఒక 1 అవర్ లోపలనే కంప్లీట్ చేసినట్టయితే ఈ 3rd వీక్లోకి మనం వారిని ఎందుకు ఎంటర్ అయ్యి అనేది ఒక ప్రశ్న మనకు రైజ్ అవుతుంటుంది. అక్కడ అంటే దాదాపు $15 బిలియన్ నష్టము అమెరికాకి మాత్రం జరిగింది. దాదాపు వాళ్ళ సోల్జర్స్ కూడా ఒక 12-13 మంది సోల్జర్స్ చనిపోయారు. అమెరికన్ సోల్జర్స్ చనిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక్క సోల్జర్ చనిపోయినా కూడా దే టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అనమాట. 13 నుండి 15 మంది అప్రాక్సిమేట్లుగా వాళ్ళ సోల్జర్స్ చనిపోయారు డిఫరెంట్ అకేజన్స్లో. ఒక్కరోజు దాదాపు 2 days బ్యాక్ ఒక అటాక్లో 6 సోల్జర్స్ చనిపోయారు. దాంతోపాటుగా రాడార్ సిస్టమ్స్, ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే ప్లాస్టిక్ డ్రోన్స్తో అది అటాక్ చేయడం మొదలుపెట్టింది అనమాట. ఆ ప్లాస్టిక్ డ్రోన్స్ను వాళ్ళు యూజ్ చేసినప్పుడు మనకు ఈ రాడార్ సిస్టంలో కానీ సంకేతాలు, సింబల్స్, సిగ్నల్స్ రావడానికి మనకు ఛాన్సెస్ లేవు. అంటే వాళ్ళు అటాక్ చేసిన సంగతి కూడా మనకు తెలియదు అనమాట. అట్లా ఇప్పుడు చుట్టుపక్కల మనకు ప్రతి ఒక్క మిడిల్ ఈస్ట్ దేశాలలో దాదాపు 14-15 దేశాలలో అమెరికన్ స్థావరాలు, మిలిటరీకి సంబంధించిన మిలిటరీ బేసెస్ కానివ్వండి, రాడార్ సిస్టమ్స్ కానివ్వండి, అట్లా ఎస్టాబ్లిష్ చేసుకొని పెట్టుకున్నారు. ఖతార్ కావచ్చు, అది జోర్డాన్ కావచ్చు, తర్వాత యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇట్లాంటి బహ్రెయిన్ కావచ్చు, ఇట్లాంటి దేశాల మీద వాళ్ళు ఇరానియన్స్ అటాక్ చేసేసి అక్కడ ఉన్న రాడార్ సిస్టమ్, ఒక్కొక్క రాడార్ సిస్టమ్ $300 మిలియన్ వర్త్ ఉంటుంది. అట్లా చాలా రాడార్ సిస్టమ్స్ ధ్వంసం చేసుకుంటూ వచ్చారు. ఈ నష్టం జరిగిందంటే ఆర్థికంగా దాదాపు 11 నుండి $15 బిలియన్ నష్టము అమెరికాకి జరిగింది జస్ట్ ఒక 1 week 10 days లోపల. ఇప్పుడు ఇజ్రాయెల్ చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్లో కూడా పెద్ద మొత్తంలో నష్టం జరిగింది.
ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 22,000 స్క్వేర్ కిలోమీటర్లు అనేది తెలంగాణ రాష్ట్రము 1,12,000 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా సైజ్ ఉంటే ఇజ్రాయెల్ దానిలో 5వ భాగం కూడా కాదనమాట. దాంట్లో అంటే 22,000 స్క్వేర్ కిలోమీటర్ల దేశము తిప్పి కొడితే మన మొత్తం హైదరాబాదులో ఉన్న జనాభాలో దానికంటే కూడా తక్కువ ఉంది. 1 కోటి జనాభా కూడా లేరు అక్కడ. మన దగ్గర దాదాపు 1,30,00,000 వరకు మన హైదరాబాద్ జనాభానే ఉంది, 13 మిలియన్ వరకు. అంత చిన్న దేశము కూడా హ్యూజ్ సర్ప్రైజ్ అయింది. ఒక రిపోర్ట్ నేను చదువుతుంటే ఏంది ఆ రిపోర్ట్ ఏం చెప్తున్నానంటే పర్ వీక్ $3 బిలియన్ నష్టం జరుగుతుంది ఇజ్రాయెల్కి ఒకదానికి. ఎక్కడి నుండి రికవర్ చేసుకుంటారు వాళ్ళ లాసెస్? చాలామంది మొన్న వాళ్ళ కమాండర్ ఇన్ చీఫ్ ఒక దాన్ని ఒక పెద్ద మిలిటరీ వింగ్ను లీడ్ చేసే కమాండర్ కూడా చనిపోయాడని చెప్పి మనము విన్నాం నిన్న. సో ఇట్లాంటి లాసెస్ ఇజ్రాయెల్ తరపున జరుపుకుంటూ వచ్చింది. కొన్ని వందలాది మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఇరాన్లో చూసుకున్నట్టయితే ఇరాన్లో ఇక మనకు లాసెస్ అనేది చెప్పనక్కర్లేదు, అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనమాట. ఇరాన్లో పెద్ద మొత్తంలో ఒక 15 నుండి 1800 మంది జనాలు చనిపోయారు. దాదాపు వేలాది మంది, ఒక 10,000 మంది పైన అది వాళ్ళు wounded అయ్యారు. ఇప్పుడు ముజ్తఫా అలీ ఖొమైనీ అని చెప్పి వాళ్ళ అబ్బాయి, ఆయన దాదాపు 56 ఇయర్స్ అతను మొత్తానికి పవర్ టేకప్ చేసుకున్నాడు. పవర్ తీసుకున్న తర్వాత అంటే సుప్రీం కమాండర్ అంటే ఒకసారి అపాయింట్ అంటే చనిపోయే వరకు ఆయనే కమాండర్గా ఉంటాడనమాట, రిలీజియస్ కమాండరు. ఇప్పుడు వాళ్ళ ఫాదరు అయతుల్లా ఖొమైనీ ఈయనను అపాయింట్ చేయడము ముందుడానికి ఇష్టం లేదు. అయినా కూడా ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇక వేరే ఆధారాలు మనకు వేరే ఏమంటే ఆల్టర్నేటివ్ ఏం లేవు కాబట్టి సో ఈయనను మొత్తానికి వాళ్ళు ఇరానియన్ రెవల్యూషనరీ గాడ్స్ అని చెప్పి అనుకున్నాం కదా, ఇస్లామిక్ గాడ్స్, వాళ్ళ సపోర్ట్తోని మొత్తానికి ప్రజలకు ఆయన ఇష్టం లేదు, ఆయన పదవిలోకి రావడం ఇష్టం లేదు, అయినా కూడా పవర్లోకి వచ్చి మనం చూస్తున్నాము. ఇప్పుడు దాదాపు నిన్న మొన్న ఆయన ఇంజూర్డ్ అయ్యాడు, తర్వాత కాలుకు ముఖానికి అక్కడిక్కడ దెబ్బలు తాకినాయి, ఏదో అటాక్లు అని చెప్పి మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఆయన పాయింట్ ఏంటంటే కవిత గారు, మొత్తానికి అమెరికాను మూడు కండిషన్స్ పెట్టాడు అతను. ఇది మీరు ఒకటేంటంటే రెపరేషన్స్, అంటే వార్లో మాకు ఇంత నష్టం జరుగుతుంది, కొన్ని వేల కేసెస్ ఫైల్ చేశారు. ఆ వేల కేసెస్ 50,000 పైన కేసెస్ ఫైల్ చేస్తే దాంట్లో ఒక్కొక్క కేసుకి ఎంతెంత నష్టమైంది దాన్ని అసెస్ చేసి ఆ నష్టాన్ని మీరు మాకు పే చేయాలి అని చెప్పి ఒక పెద్ద కండిషన్ పెట్టాడు. ఇట్లా కండిషన్స్ని ఇంపోజ్ చేసిన తర్వాత ఆయన బయటికి వచ్చేప్పుడు మాట్లాడే అవకాశం కూడా ఆయన రాలేదు. సో ఇట్లాంటి అంటే ఇప్పుడు ఇరాను ఒక తరపున అది కంపల్సరీ లాస్ అవుతుంది, ఎందుకంటే అది మెయిన్ టార్గెట్, మెయిన్ విక్టిమ్ ఇరానే కాబట్టి అది ఆ లాస్ అనేది కావాలని చేశారు కాబట్టి అది లాస్ అనేది మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇజ్రాయెల్లో కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఇజ్రాయెల్ ఈజ్ సపోర్టెడ్ బై అమెరికాతోని ఇజ్రాయెల్ డైరెక్ట్ అటాక్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తుంది కాబట్టి అది ఒకటి కనిపిస్తుంది. అమెరికాకు కూడా లాస్ అయింది. ఇప్పుడు దుబాయ్ ఉందనుకోండి, దుబాయ్కి ఈ వారికి సంబంధం లేదు. దుబాయ్ చాలా పీస్ఫుల్ కంట్రీ, చాలా ఇంటర్నేషనల్ హబ్బు, ఇన్వెస్ట్మెంట్ హబ్బు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. దుబాయ్ చాలా అందమైన నగరం అని చెప్పి కూడా మనం వింటూ ఉంటాం. దుబాయ్లో బుర్జ్ ఖలీఫాను కూడా అటాక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. అది మనకు కొన్ని ఫేక్ వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఫేక్ వీడియోలో ఏదో బుర్జ్ ఖలీఫాని అటాక్ చేశారు, అది డ్యామేజ్ అయిపోయిందని చెప్పి అది మొన్న ఒక వీడియోలో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అదంతా ఫేక్, అది ఏం కాలేదని చెప్పి. సో ఇట్లాంటి అంటే ఫేక్ వీడియోస్, ఫేక్ న్యూస్ కూడా ఈ యొక్క యుద్ధ సందర్భంలో రావడానికి చాలా పెద్ద మొత్తంలో ఆస్కారం ఉందన్నమాట. బెంజమిన్ నెతన్యాహు కూడా చనిపోయాడు అనేటువంటి వీడియోస్ అవన్నీ కూడా చూపిస్తున్నారు. ఏఐ జనరేటెడ్ అనేది కూడా ఉంది. ఏ జనరేషన్ వల్ల కవిత గారు, ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో, ఈ జర్నలిజం ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు ఉన్నారు. ఏఐ జనరేషన్తో నేను ఏదైతే మాట్లాడుకోలేదో అది ఈజీగా మనం మాట్లాడుకున్నట్టుగా అంతకంటే పెద్ద మొత్తంలో కొట్టొచ్చినట్టు కనిపించేటట్టుగా క్రియేట్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఒక ఫారిన్ మినిస్ట్రీ తరపు నుండి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్టు, ఇండియన్ గవర్నమెంటు మన ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఇజ్రాయెల్ ఇంకెక్కువ అటాక్స్ ఇరాన్ మీద చేయొచ్చు అని చెప్పి ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేశారు. అది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఖండించింది దాన్ని. సో ఇట్లాంటివన్నీ మిస్లీడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకు భారతదేశం అంటే ఎట్లాంటి ఒపీనియన్ వస్తుంది, అట్లాంటి వీడియో విన్న వాళ్ళకి ఆ ఫేక్ వీడియోస్ తొందరగా వైరల్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్తో మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడుకున్నారు అని ఇరాన్ మనకి థ్యాంక్స్ చెప్తోంది. బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా హెల్ప్ చేస్తున్నారు, లేకుంటే ఇంటర్వ్యూన్ అవుతున్నాయి అనేది. సో మనము ఇరాన్తో మాట్లాడడం అనేది ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి? చూడండి, ఇప్పుడు మనం బ్రిక్స్లో భాగంగా చూసుకున్నట్టయితే బ్రిక్స్ ఫ్యామిలీ, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం.
దాంట్లో అది ఫౌండర్ మెంబర్స్ 5 ఉంటే ఇంకొక 5 మెంబర్స్ జాయిన్ అయ్యాయి అనమాట. ఆ 5 మెంబర్స్లో భాగంగా ఇరాన్ కూడా ఒక దేశం అనమాట. ఇరాను, ఈజిప్టు, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత ఇథియోపియా, ఇండోనేషియా, ఈ 5 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. ఇప్పుడు 10 కంట్రీస్ అయినాయి అఫీషియల్గా. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు బ్రిక్స్, ఇరాన్ అనేది మన ఫ్యామిలీ మెంబర్. మన ఫ్యామిలీ మెంబర్ అటాక్లో ఉన్నప్పుడు మనం ఏదో రకంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది చాలా అవసరం కూడా. సో దాంట్లో భాగంగా చైనా ఒక సైడు, రష్యా ఇంకొక సైడు, బ్రెజిల్ కూడా ఒక సైడు, ఇండియా కూడా, ఈ పెద్ద మేజర్ కంట్రీస్ ఇవి కాబట్టి వాళ్ళ యొక్క కోఆపరేషన్, వాళ్ళ సపోర్ట్ను మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారనమాట. ఇప్పుడు చెప్పినప్పుడు దాని యొక్క రిపర్కషన్స్ వేరే ప్రపంచ దేశాల మీద ఎలా ఉంటుంది, ఆ దేశాలు మనకు ఏ రకంగా అగెనిస్ట్ అవుతారనేది మన చేతిలో లేదు. అది ఎవరెవరు ఏ రకంగా వాళ్ళు ఊహించుకుంటారు. ఇప్పుడు మీరు ఒక విషయం జరుగుతుంది అక్కడ, దాని మీ ఆలోచన విధానం ఎట్లుంటుందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. సో ఇది జరిగిపోతుంది. ఆ రిపర్కషన్స్ అనేది అడ్వర్స్గా ఉండడానికి చాలా అవకాశం ఉంది. ముస్లిం కమ్యూనిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు కొంచెం వ్యతిరేకంగా మారడానికి చాలా అవకాశం ఉంటుంది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు, ఈ ట్రేడ్ పరంగా కావచ్చు, మనకు వాణిజ్య పరంగా కావచ్చు, వేరే దేశాలకు ఇప్పుడు సపోజ్ టర్కీ ఉందనుకోండి, టర్కీ మనము ఇరాన్ మీద ఏది మాట్లాడినా కూడా టర్కీకి మనకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, ఇండోనేషియాకి కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అనమాట ఇవి. సో దాంట్లో భాగంగా మనకు అడ్వర్స్గా చాలా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ జరగడానికి చాలా అవకాశం ఉందండి. సో ఇప్పుడు మనం కొంచెం ఇంటర్వ్యూన్ అవుతున్నామా, లేకుంటే ఇరాన్తో మాట్లాడుతున్నాము అనుకున్నప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేస్తాయి? కొంచెం ఏమైనా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకుంటే ఈ అడ్వర్స్ ఇలాగే ఎఫెక్ట్స్ కనిపిస్తాయి? అది యాక్చువల్గా ఒక 1 month 40 daysలో యుద్ధం కంప్లీట్ కావాలని చెప్పి ముందు స్టార్టింగ్లోనే, యుద్ధమైన కొత్తలోనే అది ఒక ఎస్టిమేటెడ్ టైం పెట్టుకున్నారనమాట. అయితే ఇప్పుడు దాదాపు మనకు 2 weeks దాటుతుంది. ఈ 2 weeks దాటి ఇంకొక, అంటే ఇరాను యుద్ధం చేసే పరిస్థితిలో ఉందా లేదా, ఇంకా వచ్చే 1 month పాటుగా ఇరాన్ యుద్ధం చేయగలుగుతుందా అసలు? ఇప్పుడు ఇరాన్ ఒకటే ఫైట్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఏమో అమెరికా సపోర్ట్తో ఫైట్ చేస్తుంది. ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా కూడా అమెరికా నేను పెడతాను మీరు కంటిన్యూ చేయండి అని చెప్పి చేసుకుంటూ వస్తుంది. అమెరికా పెద్ద ఎకానమీ కాబట్టి. మరి ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ కూడా పెద్ద ఎకానమీ కావచ్చు, ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనం లాస్ట్ టైం అనుకున్నట్టు అది 17వ పెద్ద దేశం ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే. పాపులేషన్ పరంగా కూడా దాదాపు 9.5 కోట్ల జనాభా ఉన్న దేశం. ఈ రకంగా ఉండడం వేరు. ఎకనామీ పరంగా చూసుకున్నట్టయితే మన మహారాష్ట్ర ఎంతైతే సైజులో ఉందో, ఇరాన్ మొత్తం కూడా ఎకానమీ అంత సైజులో ఉంది. అంటే $500 బిలియన్ రేంజ్లో ఉందన్నమాట. సో ఇట్లాంటి దేశము ఈ యుద్ధాన్ని మనము కంటిన్యూ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం ఉంటుంది. పెద్ద మొత్తంలో డిఫెన్స్ టెక్నాలజీ వాళ్ళ కోసం ఉంటుంది. ఎవరు సప్లై చేస్తారు వాళ్ళకి? రష్యా సప్లై చేయడానికి సిద్ధంగా ఉంది, ఇటు చైనా కూడా సప్లై చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సప్లై చేసినా కూడా వాళ్ళు ఎంతవరకు కంటిన్యూ చేస్తారు? ఈ బ్రిక్స్ కంట్రీస్ వాటికి ఏమైనా సపోర్ట్ చేసినట్టయితే ఇంకొక 1 month పాటు ఎక్స్టెండ్ చేస్తారు. ఈ 1 month ఎక్స్టెండ్ చేసినా కూడా యుద్ధమేనండి. ఒక్కసారి యుద్ధం జరిగితే 30 సంవత్సరాలు పట్టచ్చు, అది 50 సంవత్సరాలు పట్టచ్చు. మొత్తం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఆ లాసెస్ కానీ మనం రికవర్ చేయడానికి 30 నుండి 50 సంవత్సరాల టైం పడుతుంది. అంటే ఎంత పెద్ద మొత్తంలో లాస్ అవుతుంది అనేది, జనరేషన్ పోయి చాలా పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది. అది మనం ఏ యుద్ధంలోనైనా మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నది, యుద్ధం జరిగిందంటే అది పెద్దది కావచ్చు, చిన్న దేశం కావచ్చు, రెండింటికి కూడా అది ఇంపాక్ట్ అనేది, నెగిటివ్ ఇంపాక్ట్ చాలా పెద్ద మొత్తంలో పడుతుందండి. సో ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్య 4th year కంప్లీట్ అయిపోయి 5th year కూడా ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇది ఇంకెంత టైం పడుతుంది అనేది అసెస్ చేయలేము. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు పలస్తీనాకు కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, ఆ యుద్ధం అనేది డికేట్స్ నడుచుకుంటూ వస్తుంది. అదిగా అసలు మొన్న మనకు 7th October 2023లో కూడా అది ఇంటెన్సిఫై చేశారు. ఆ యుద్ధం అనేది అట్లా కంటిన్యూ అవ్వకుంటూ వస్తుంది. అది ఇప్పుడు ఇదే యుద్ధము ఇలా కంటిన్యూ అయితే మొత్తం ప్రపంచంలో, ఇప్పుడు మన రూపీ వాల్యూ తీసుకోండి, రూపీ వాల్యూ 92 రూపీస్కి టచ్ అయిందంటేనే మనం అబ్బో అని చెప్పి భయపడ్డాం. 92 రూపీస్ దాటిపోయింది మొన్న. జస్ట్ ఎస్టర్డే రేట్ చూసుకున్నట్టయితే 92.41 cents, నియర్లీ 9.5 వరకు పెరిగింది. అది ₹100 కావచ్చు, 110, ₹120 కూడా కావచ్చు. ఇప్పుడు ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఇంత తొందరగా పెట్టుకుంటూ వస్తుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరిగి మన సామాన్యుని మీద ఎంత పెద్ద మొత్తంలో భారం పడుతుంది. ఎట్లా బతుకుతాడు సామాన్యుడు? ఎట్లా బతుకుతాడు? పెట్రోల్ లేకుండా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి, వంట చేసుకుందామంటే చేసుకునే పరిస్థితి. మన సర్వైవల్ ఎట్లా ఉంటుంది? మనకు క్లీన్ వాటర్ కూడా అక్కడ ఉన్న ప్రజలకు క్లీన్ వాటర్ కూడా లేని పరిస్థితి అన్నమాట. సో ఇట్లాంటి రిపర్కషన్స్ చాలా పెద్ద మొత్తంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే ఈ గ్లోబల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది కాబట్టి అమెరికాకు మనం చెప్తే అమెరికా వినే పరిస్థితి లేదు. సో కాబట్టి గ్లోబల్ లీడర్స్ G7 కంట్రీస్ కావచ్చు, యునైటెడ్ నేషన్స్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు,
ఈ పెద్ద పెద్ద గ్రూప్స్ G20 కావచ్చు, ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక మీటింగ్కి వచ్చేసి ఇది తప్పు, ఇది ఈ కండిషన్స్ని మనం యాక్సెప్ట్ చేస్తామా, ఈ కండిషన్స్ని ఏ కండిషన్ యాక్సెప్ట్ చేయము. ఇప్పుడు 3 కండిషన్ పెట్టాడు, 3 యాక్సెప్ట్ చేయి, ఒకటి యాక్సెప్ట్ చేయకుండా ఏదో ఒకటి సెటిల్ చేసుకో, మ్యాటర్ సెటిల్ చేసుకొని స్టాప్ చేయి. ఆ స్టాప్ చేసినట్టయితే ప్రపంచానికి అంతా అయిపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న దేశాలు ఏ తప్పు చేయలేని అమాయకమైన దేశాలు అందరం కూడా మనము ఆ యొక్క ఎఫెక్ట్ను అనుభవించాల్సిన పరిస్థితి. మనకు ఇప్పుడు ఇంకొక విషయం కవిత గారు, ఇప్పుడు ఇరాన్ అంటే మనకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్లీ సంబంధాలు ఉన్నాయి. అందు గురించే ఇప్పుడు అక్కడ ఈ హర్మూజ్ జలసంధిలో అటాక్ చేసినటువంటి షిప్లను మన షిప్లను అటాక్ చేయకుండా వాళ్ళు ఒక రకమైన ఏమంటారు, ఒక ఫ్రెండ్లీ ఇండియన్ షిప్ అయితే దాన్ని ఏం అటాక్ చేయకండి అని చెప్పి కొంచెం ఆ డిస్క్రిమినేటరీ అప్రోచ్, అది ఆ ఫ్రెండ్లీనెస్, ఆ ఫేవరిజం అనేది మనకు ఉందన్నమాట. దాంట్లో భాగంగానే ఇప్పుడు 800 పైన మన సేలర్స్ అక్కడ స్టక్ అయ్యి 28 షిప్పులు స్టక్ అయినా కూడా కొంచెం భారతదేశము నిరందిగా భయం లేకుండా ఉన్నది. ఎందుకంటే మన సేఫ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆ ఫేవరిజం ఉంది. ఆ ఫేవరిజం తగ్గట్టు మనం కూడా వాళ్ళకి ఫేవర్ చేయాల్సి వస్తుంది. మనం వాళ్ళకి ఫేవర్ చేసినప్పుడు మిగతా దేశాలు కూడా మన మీద వేరే రకమైనటువంటి రెస్పాన్స్ కానీ రియాక్షన్ కానీ ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. ఎస్ అండి, చూద్దాం ఎంతకాలం కొనసాగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ రవి. నమస్తే అండి, థ్యాంక్ యూ.